బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. నాకు చిన్న డౌట్ వచ్చిందా? నీకు డౌట్ వస్తే నేను అవుట్ రా. అవుట్ అంటే ఇంక అడగనులే. నమస్కారం అండి. మీరే కదా జ్యోతిష్య సింహ స్వర్ణ కంకణ గ్రహీత? అగు ఇప్పుడు చెప్పు. బ్రహ్మానంద పరమానందం గారు నీకేం కావాలో అడుక్కో. లైఫ్ అంటే మీరు జాతకాలు చాలా బాగా చెప్తారని విన్నాను. రాళ్ల గురించి కూడా చెప్తారా? రాళ్ల గురించే కదరా, గట్టి గురించి కూడా చెప్తాను. ఏ రాయి గురించి కావాలో అడుగు. ఏముంది ఇందులో? బాగా చూడండి. కిడ్నీ ఉంది. అందులో ఏముంది? రాయి ఉంది. ఆ రాయి జాతకం చెప్పండి. కిడ్నీల స్టోన్ గురించి చెప్తావురా? నీ జాతకం ఏమిటంటే నీ కిడ్నీలో ఉన్న రాయి బెలూన్లా ఉబ్బి నువ్వు ఢమాల చనిపోతావు. అదే నీ జాతకం. వెళ్ళిపో. మరి ఆ నలుగురు జ్యోతిషులు అలా చెప్పారేంటబ్బా? ఏం చెప్పారు? ఏం చెప్పారు? ఏం చెప్పారు? ఇలాగే నేను ఎక్కడుంటే అక్కడ కనకవర్షం అని చెప్పారండి. ఓహో, ఆహా, గురుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు రా. వాళ్ళు ఇదే చెప్పారు. శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు. సేమ్ ఇలాగే చెప్పారు. ఆహా, సూర్యుడు కూడా ఉచ్చ స్థితిలో ఉన్నాడు రా. వాళ్ళు ఏం చెప్పారు మీరు అదే చెప్తున్నారు సార్. వీడిది యోగ జాతకం. వీడు ఎక్కడుంటే అక్కడ కనకవర్షం. వీడిని నా దగ్గరే పెట్టుకోవాలి. నా జాతకం నాకు ఇచ్చేహాను. ఉండరా, అసలు నువ్వు ఎవరో ఎక్కడుంటావు? సార్ నేను ఒక అనాథం సార్. అరే నేనుండగా నువ్వు అనాథ ఎలా అవుతావురా? నువ్వు మా ఇంట్లో ఉండు. బావా, వెనక ప్రాబ్లం వస్తుందని ముందే చెప్తున్నాను. నువ్వు మధ్యలో ఎంట్రీలు ఇవ్వక. వెనక ముందు ప్రాబ్లమ్స్ గురించి నాకు తెలుసు. ముందు వీడిని మన ఇంటికి తీసుకెళ్ళు. బావా, చిన్న డౌట్. వద్దంటే వదిలేస్తాను. ఏమిటి అడగరా? అడుగు. మా అయ్యగారి పెద్ద పాప సోషలిజం గురించి చదివింది. అదంటే ఏంటి? ఏం లేదురా, నాకు 3 ఎకరాల పొలం ఉందనుకో, అందులో 2 ఎకరాలు నీలాంటి వాళ్ళకి చెరువు ఇచ్చారనుకో, ముగ్గురు సమానం అవుతాం. అది సోషలిజం. ఓ, ఉన్నవాడు లేనివాడికి ఇవ్వడం అన్నమాట. అంతే. సూపర్ సూపర్. అది వాడు చూడు, నా సొమ్మడు తింటాడు కదా, అలాగనమాట. అవును, మీ భోజనం నాకు పంచారు, కానీ మీకు పెళ్ళం ఉంది. నాకు లేదు, ఇతనికి లేదు, మా ఫ్రెండ్ మూతి కడుక్కోలేదు. కాదురా, దేన్నైనా పంచుకోండి కానీ భార్య విషయంలో మాత్రం వద్దురా. సూపర్ యాక్షన్ యాంగిల్ ఎంత రొమాంటిక్ గా ఉందో. వన్ మోర్ రౌండ్ ప్లీజ్. పట్టుకో. కళ్ళు నెత్తికెక్కాయా? నా పెళ్ళాన్ని తగలకుండా నడవలేవా? గుద్దింది నేనండి, వాడు కాదు. కానీ దొల్లింది వాడండి, మీరు కాదు. నువ్వు వెళ్ళరా. వీడోకేనండి. వాణ్ణి తీసుకొచ్చి ఇంట్లో కూర్చోపెట్టారేంటి? పూటకి పావు బస్తా లేచిపోతుంది. ముందు వాణ్ణి బయటికి గంటండి. ఓ పిచ్చి మొహమా, వాడు మన ఇంట్లో ఉంటే కనకవర్షం కురుస్తుంది. మన ఇంట్లో ఉన్న పాత్రలన్నీ బంగారు పాత్రలు అయిపోతాయి. బీరువాలో ఉన్న నగలన్నీ వజ్రాలు అయిపోతాయి. నీ నాచీర్లన్నీ పట్టు చీరలు అయిపోతాయి. ఫ్రెండ్స్, ప్రముఖ వజ్రాల వ్యాపారస్తుడైన నాగరాజు గారి ఏకైక పుత్రుడు ప్రేమ్ కుమార్ గారికి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేద్దామని నిశ్చయించుకున్నాను. బిర్యానీ, ఎగ్, ఫిష్ అన్నీ ఉన్నాయి. నువ్వు రా. లోపలికి వస్తే పెద్ద బాబు చంపేస్తాడు. జనంలో నాన్న నిన్నే పట్టించుకోలే. రా. కూర్చో. ఏ జాగ్రత్త. గబగబా తినాయి. బాగా తిన్నావా? తిన్నాను గానీ ఈ నీళ్ళే బాగా కారం. తాగావా? ఇది మన్ను, వోడ్కా. పడక్కనా? ఇది మా నాన్న తాగేటప్పుడు నేను చూశాను.
నువ్వు ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపో వెళ్ళిపో అర్జున్, వెళ్ళిపో. అల్లుడు గారు అందరూ పెళ్ళాయక గిఫ్ట్ ఇస్తారు, కానీ నేను ముందే ఇస్తున్నా. నేనే ఫస్ట్. రేయ్, అర్జున్. పెద్దబాబు ఐస్ క్రీమ్. బావగారు సారీ ఏమనుకోవద్దు. అల్లుడు గారు, ప్లీజ్. అల్లుడు గారు, అయ్యో అంతా పాడు చేసావు అర్జున్. అల్లుడు గారు, అల్లుడు గారు, అల్లుడు గారు, అల్లుడు గారు అందరూ పెళ్ళాయక గిఫ్ట్ ఇస్తారు, కానీ నేను పెళ్లి కాక ముందే గిఫ్ట్ ఇస్తాను. నేనే ఫస్ట్. సారీ అల్లుడు గారు, సారీ. అల్లుడు గారు, అర్జున్ చేయలేదు, లోపల ఉన్న మందు చేస్తుంది. రేయ్, ఎందుకు చేస్తున్నావు ఇలా? పెద్దబాబు. అల్లుడు గారు, మందు తాగావా? అల్లుడు ఎంత ధైర్యం రా నీకు? మందు తాగి అల్లరి చేస్తావా? పోరా. ఓయ్, అల్లుడు గారు. అబ్బో. అబ్బా. అల్లుడు గారు. అల్లుడు గారు. ఉంగరాలు మార్చుకోగానే మన అబ్బాయికి దెబ్బ తగిలింది. జ్యోతిష్కుడు చెప్పింది నిజమవుతుందేమోనండి. పెద్దబాబు, నీ వల్ల ఇదంతా జరిగింది. ఈ పెళ్లి జరిగితే ప్రమాదం అని ఆ దేవుడే వీడితో చెప్పించాడు. వీడిని కొట్టడం ఆపి ఆ జ్యోతిష్కుడు చెప్పినట్టు మన కులదైవం గుడికెళ్ళి అమ్మాయి జాతకానికి పరిహారం ఏమైనా ఉందా కనుక్కోండి. అమ్మా, వాడు తాగి నా మీద పడ్డాడు, అంతేగాని మీ మూఢనమ్మకాలతో దీన్ని ముడిపెట్టకండి. ఊరుకోరా, ముందు గుడికెళ్దాము. అరే రే రే, నెమ్మదిగా తీరా, చెవి తెగిపోతుంది. రే, అబ్బా. లే లే. ఒరేయ్, అమ్మయ్యా, ఇప్పటికైనా నన్ను లేపాలనిపించింది. ఆ, ఎవరండి మిమ్మల్ని నన్ను కట్టేసింది? నేనేనండి. ఎందుకు? జాతకం చెప్తాను కడతారండి. మరి అన్ని దోసుకెళ్ళిపోతాను కట్టేహాను. దోచుకోవడానికా? కాకపోతే దానికంటే ముందు నాకు ఒక ఇంపార్టెంట్ పని ఉంది. దున్నపోతా పక్కలో పడుకున్నావేంట్రా? ఏది ఏం చేస్తున్నావురా? నేను ఇక్కడికి వచ్చి వారం రోజులు అయింది. నీ గురించి అత్త 100 సార్లు చెప్పింది. ఏమని? నీ వల్ల ఏమీ ఉపయోగం లేదని. మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? అరే అరే అరే, అది నేను పెళ్లికి పెట్టిన ఉంగరారా. ఈ చేతి కంటే నా చేతికి ఉంటేనే బాగుంటది. రే 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 రే, ఏం చేస్తున్నావురా? అమ్మో రే, చెయ్యిరా. వేణు వాయిస్తున్నావు ఏంట్రా అక్కడ? రే రే రే. వేస్ట్ ప్లేసే కదా. అబ్బా, వీడున్న చోట కనక వర్షం కురుస్తుందన్నారు, ఇదేనా? అయి నా జాతకం పేపర్లు కాదు. మరి? రిజర్వ్ బ్యాంక్ లో పనిచేసే క్యాషియర్ ఇంటికి ఓసారి దొంగతనానికి వెళ్ళాను. అక్కడ ఆడి జాతకం పేపర్లు తప్ప నాకు ఇంకేం దొరకలేదు. ఆ జాతకం పేపర్లు పట్టుకుని నాకెవడు దొరుకుతాడా అని చూశాను. ఇదిగో ఈడు దొరికాడు. తత్వారా నాకు ఈ దొరికినే. నువ్వు వీడితో ఇలాగే ఉన్నావు అనుకో, నీ వయసు వేస్ట్ అయిపోతుంది. నువ్వు చూస్తే హాట్ గా ఉన్నావు, ఆడు చూస్తే ఫ్యాట్ గా ఉన్నాడు. నువ్వేమో 30+, ఆడేమో 50+. నువ్వు వీడిని మైనస్ చేసేసి మీ ఇంటికి వస్తున్నాడే 20+, ఆయన ప్లస్ చేసుకున్నావు అనుకో, నీ లైఫ్ హ్యాపీగా ఉంటది. నీ చేత్తో భోజనం తిన్నాను కాబట్టి మావయ్య గారు నీకు ఇచ్చిన లైసెన్స్ వదిలేసి వెళ్ళిపోతున్నాను సెంటిమెంట్ గానే. వెళ్ళొస్తానే. సారీ. అర్జునా, అర్జునా రే, అర్జునా, షో, అర్జున్. ఎందుకు అరుస్తారు? నేను పిలుస్తాను. అర్జునా. నేను అర్జునా అని అంత గట్టిగా పిలిచినా రాలేదు. అది అర్జునా అని పిలవగానే సైమని వచ్చేసావేంట్రా? ఈ పరమానందాన్ని పరమపితగా చేసింది ఎవరు? ఇంకెవడ్రా? ఆ కిడ్నీలో స్టోన్ గాడు. అబ్బా, నేను ముందే చెప్పాను బావా, ఏమని? వెనక ప్రాబ్లం వస్తుంది, జాగ్రత్త అని. అని చెప్పావా? చెప్పినా నేను వెళ్ళలేదా? వెనక ప్రాబ్లం కంటే ఈ ప్రాబ్లం తట్టుకోలేకపోతున్నాను రా.